హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ పంజాబ్. చాలా బాగా ఆడారు అండ్ చాలా సునాయాసంగా రన్ చేశారు. 18.4 ఓవర్స్లో చేసి పడేశారు. చాలా బాగా ఆడారు అండ్ చెన్నైకి వరీస్ తప్పట్లేదు. నేను చెప్పినట్టే చెన్నై బౌలింగ్ మాత్రం నో 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 చెన్నై బౌలింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి గైస్. అండ్ ప్రియాన్స్ ఆర్య క్విక్ స్టార్ట్ ఇచ్చాడు. చాలా మంచి బ్యాటింగ్ ఆడాడు ప్రియాన్స్ ఆర్య. ముందుగా మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా సిఎస్కే పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ అంది గైస్. అండ్ ఓకే, అండ్ మంచి స్టార్ట్ కూడా వచ్చింది సిఎస్కేకి. ఆయుష్ మాత్రే చాలా బాగా ఆడాడు. సంజు శాంసన్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు, ఒక 2-3 ఫోర్స్ కొట్టి. డిసప్పాయింటెడ్ నాకు సంజు నుంచి. అండ్ అండ్ తర్వాత చాలా మంచి నాక్ ఆడాడు. రుతురాజ్ కొంచెం స్లో ఆడాడు. మేబీ యాంకర్ రోల్ చేయాలనేమో. మోస్ట్లీ చాలా స్లో నాక్ ఆడాడు. నంబర్ 4లో శివం దుబేని పంపించారు. అండ్ నంబర్ 5లో కార్తిక్ శర్మ వచ్చాడు. నాకెందుకో కార్తిక్ శర్మని పంపించడం మంచి డిసిజన్ అనిపించలేదు. ఎందుకంటే ప్రీవియస్ మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్ మామూలు చిన్న నాకే కానీ మినీ క్యామియో ఆడాడు. మంచి టచ్లా కనిపించాడు. అదే ఈరోజు నంబర్ 6లో వచ్చి సూపర్గా ఆడాడు. ఏందయ్యా షాట్లు, డెఫ్ టచెస్ అండ్ స్కూప్ షాట్స్ చాలా మంచిగా ఆడాడు. డెఫ్ టచ్ చాలా మంచిగా ఆడాడు. అండ్ టాక్టికల్ ఎర్రర్ కూడా కనిపించింది సిఎస్కే నుంచి. నాకు అర్థం కాలేదు ఎందుకు పంపించారు. అండ్ నంబర్ 5లో సర్ఫరాజ్ ఖాన్ వచ్చింటే చాలా మంచిగా ఉంటుండే. అండ్ మాథ్యూ షాట్ని పక్కన పెట్టాడు. నాకు అవసరం, నాకెందుకో రైట్ డిసిజన్ అనిపించలేదు. మాథ్యూ షాట్ క్లిక్ అవుతుండేనేమో. చాలా మంచిగా ఆడతాడు మాథ్యూ షాట్, నాకెందుకో క్లిక్ కాలేదు. ఓపెనర్స్ సంజు అండ్ మాథ్యూ షాట్ని ఆడిపించి రుతురాజ్ గాయక్వాడ్ని నంబర్ 3లో ఆడిపిస్తే బాగుంటుండే ఏమో. అండ్ శివం దూబే కూడా చాలా బాగా ఆడాడు. అండ్ ముందుగా ఇప్పుడు పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే విజయ్ కుమార్ అదరగొట్టాడు. మళ్ళీ మార్కో యాన్సన్ బాగా వెళ్ళాడు ఈరోజు. హర్దీప్ సింగ్ కూడా అంతంత చాలా సూపర్ ఎక్సలెంట్ బౌలింగ్ చాలది. ఇది పార్ట్ 1 గైస్. పార్ట్ 2 కూడా వస్తుంది. పంజాబ్ బ్యాటింగ్ గురించి మాట్లాడదాం. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పార్ట్ 2 పంజాబ్ బ్యాటింగ్ గురించి వస్తాయి గైస్. బాయ్ బాయ్.